ఇండస్ట్రీలో సినిమా తీసేవాళ్లు ఆర్థికంగా నష్టపోవడం సహజం. కానీ వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్న నిర్మాతలు ఎవరూ మళ్లీ సినిమాలు చేయడానికి సాహసించరు. అయితే సీనియర్ హీరో రాజశేఖర్ ఇంకా తనను టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారేమో అనే నమ్మకంతో ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఆ మాటకొస్తే కొన్నాళ్లుగా ఆయనకు సినిమాలు కలిసి రావడం లేదు. ఒక సినిమా యావరేజ్ అనిపించుకుంటే రెండో సినిమా ఫ్లాప్ అవుతుంది. నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అలా ఎవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాని సమయంలో సొంతంగా గెడ్డం గ్యాంగ్ అనే సినిమా నిర్మించారు జీవిత రాజశేఖర్ దంపతులు. కోలీవుడ్లో హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి మరీ గెడ్డం గ్యాంగ్ సినిమాను నిర్మించారు. 5 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన గెడ్డం గ్యాంగ్ వీళ్లకి తిరిగి 50 లక్షలు కూడా తెచ్చిపెట్టకపోవడంతో వీళ్ల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కోలీవుడ్లో ఈ సినిమా రీమేక్ రైట్స్ అమ్మిన నిర్మాత వీరిపై కోర్టుకెక్కడంతో చెన్నైలో ఉన్న తమ కాస్ట్లీ ఫ్లాట్ను అమ్మేశారట జీవిత రాజశేఖర్ దంపతులు. అయినా వీరి కష్టాలు తీరిపోలేదని, ఇంకా అప్పులిచ్చిన వారితో ఈ దంపతులు ఇబ్బందులు పడుతున్నారని వారి సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నయా మూవీని కూడా సొంతంగా నిర్మిస్తున్నారని, ఈ సినిమా కూడా నష్టాలను తెచ్చిపెడితే జీవిత రాజశేఖర్ దంపతులు కోలుకోలేనంత అప్పులో కూరుకుపోవడం ఖాయమని అనే టాక్ వినిపిస్తుంది.